2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో, టెక్నిక్ కూడా కాదు, కొన్ని స్టోరీస్ మైండ్ సెట్ ని ఇమీడియట్లీ చేంజ్ చేయగలుగుతాయి. సో అందులో మీరు చెప్పినటువంటి స్టోరీ ఏదైనా సరే అదృష్ట దేవత అంటే 3 సార్లు ఎలాగో తలుపు తట్టదు కదా అనుకున్నటువంటి మైండ్ సెట్ లో ఉన్నాడు చూడండి. జీవితం ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్ రొటేషన్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా డిసైడ్ చేసిస్తూ ఉంటుంది. మన టైం మళ్ళీ మనకు వస్తుంది, దాన్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. నాకు అందులో చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. అది మన టైం మనకు వస్తుంది, కానీ ఆ వచ్చిందని పట్టుకోగలటే మన పాయింట్. మనం ఏం చేస్తామంటే ప్రొకాస్టినేషన్ పెట్టుకుని, అంటే బద్ధకం పెట్టుకుని, ఒళ్ళంతా బద్ధకం పెట్టుకుని, మైండ్ అంతా నెగిటివ్ థింకింగ్లు పెట్టుకుని, ఉన్న రోగాలన్నీ బద్ధకంలోనే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. రోగాలన్నీ బద్ధకంతోనే వస్తాయి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ట్రూ అండి. నెగిటివ్ మైండ్ సెట్, బద్ధకం రెండు. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు లిటరలీ చెప్పాలంటే మనం చేసిన వాటిల్లో ఫేవరెట్ వీడియో అని అనుకోవచ్చు నిజంగా. ఇది వెళ్ళి ఎంజాయ్ అసలు పైగా చాలా రోజుల తర్వాత వచ్చింది నాకు కూడా అంత ఇదిగా బాగా. ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసేటువంటి ఒక చిన్న పాయింట్ అది. అబ్రహం లింకన్ ఒక దగ్గర స్టేజ్ మీద మాట్లాడి చెప్తాడు, గుర్తుపెట్టుకుని. అబ్రహం లింకన్ ఏమంటాడంటే, ప్రతి మనిషి ఇన్స్పైర్ అవడానికి ఏదో ఒక కొటేషన్ చాలు, ఒక స్టోరీ చాలు అని చెప్పేసి. ఇందాక నాకు సార్ మాట్లాడుతూ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మన జీవితం ఎప్పుడు కూడా అంటే ఇలా తిరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మన టైం మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు 1 గంట మిస్ అయింది అనుకోండి, మళ్ళీ 1 గంట ఖచ్చితంగా వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 గంట వచ్చేసరి రెడీగా ఉండండి. అది ఫెంటాస్టిక్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలు జాతకండి. చాలా మంది ప్రపంచంలో అందరూ వాళ్ళని ఇష్టపడాలని కోరుకుంటారు, కానీ దానికి కొన్ని విధమైన టెక్నిక్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, కేవలం 6 అలవాట్లు. నేను ఈ మధ్య అటామిక్ హ్యాబిట్స్ ఒక పుస్తకం కూడా చదివాను అనమాట, ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్, చార్లెస్ డూహిగ్ అని చెప్పేసి. ఎక్కువ పుస్తకాలు బాగా చదువుతున్నాను ఇప్పటిదాకా. మళ్ళీ చెప్తున్నాను, నేను 270 పుస్తకాలు చదివాను ఇప్పటిదాకా. 270 పుస్తకాలు, ఇంకా 800 పుస్తకాలు ఉన్నాయి, ఇంకా చాలా బుక్స్, ప్రపంచంలో టాప్ మోస్ట్ బుక్స్ అని నేను చదివి దాన్ని జ్యూస్ తీసి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, అరే మీరు పుస్తకాలు కొని చదవట్లేదని బాధపడుతున్నారా? బాధపడుతున్నా. నా క్లాసెస్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో, 100 వీడియోస్ ఉంటే ఎంత వస్తుందో, టన్నుల ఎనర్జీ నేను మీకు ఇస్తాను. ఇందాక నాకు సార్ మాట్లాడుతూ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. బద్ధకం అంటే మన లైఫ్లో అన్నీ నెగిటివ్, అంటే జరగడానికి నెగిటివ్ కానీ అశాంతి కానీ ఇవన్నీ జరగడానికి కారణం బద్ధకం. సో ఆ బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలనేది నేను క్లాసెస్కి వచ్చిందని చెప్తాను అనమాట. అన్వర్ గారి క్లాస్ మిస్ అయితే మాత్రం లైఫ్లో చాలా మిస్ అవుతారు, చాలా మిస్ అవుతారు. అంటే నేను ఒక 100 మంది పైన చాలా మందితోటి గెస్ట్లతో పనిచేశాను. ఆల్మోస్ట్ ఒక 140 మెంబర్స్ ఉన్నారు. నేను ఈవెన్ తెలుగు మీడియాలో మీరు ఎక్కడ చూసినా కూడా నా దగ్గర ఉన్నటువంటి గెస్ట్లు లిస్ట్ కానీ బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడా చూడరు. కానీ బియాండ్ నేను చెప్తున్నాను, అన్వర్ గారి క్లాస్ కానీ కొంచెం మీరు మిస్ అయితే, అంటే వాళ్ళందరినీ నేను చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, ఈ స్టేట్మెంట్ చేయడానికి కూడా నేను సాహసిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అంత ఎనర్జీ మీరు ఎక్కడా చూడలేరు. నిజంగానే బద్దగానే కుండ బద్దలు కొట్టి కొడతారు, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. తెల్లవారు నేను మిమ్మల్ని డైరెక్ట్ చూశాను కాబట్టి అది దట్టు అప్డేట్ అయ్యే విషయంలో మాత్రం ఇంకొకళ్ళు సరిపోరు, కూడా ఎవరూ సరిపోరు. అన్వర్ గారు అప్డేట్ అయ్యే విషయంలో కూడా అంత ఇదిగా ఉంటారు. రేపు 26 మళ్ళీ గుజరాత్లో ఉంటాను, అక్టోబర్ 2 నుంచి 5 మళ్ళీ చెన్నైలో ఉంటాను. అది కూడా ఇది నా ఫీడ్బ్యాక్ అన్వర్ బ్రో, మీకు డైరెక్ట్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే 140 మెంబర్స్ ఉంటే తెలుగు మీడియాలో మీరు ఎక్కడ చూడలేరు. నేను ఒక్కడే వర్క్ చేసి ఉంటాను. హిస్టరీ అది. ఆ హిస్టరీలో ఏ ప్లేస్ ఏదైనా కనిపిస్తే ఫస్ట్ అన్వర్ గారు పెట్టేస్తాను, పలానా చోట పలానా అన్వర్ గారు ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను నేర్చుకుంది ఒకటే గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ 5 yearsలో మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి 5,000 మంది మిలియనర్స్ని తయారు చేయాలి. ఎక్కడైతే ఎక్కువ అంటే ఏ ఇంట్లో ధనవంతులు వస్తారో, సక్సెస్ఫుల్ పీపుల్ వస్తారో, ఆ ఫ్యామిలీ వాళ్ళ స్టోరీ మొత్తం మారిపోద్దండి. మీ స్టోరీ కాదు, ఫ్యామిలీ స్టోరీ కూడా మారిపోతుంది. సో అయితే జాతకండి, ఈ 6 అలవాట్లు మీరు నేర్చుకుంటే మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. సో ఏంటి, మీరు అందరినీ ఇష్టపడతారు. నేను సార్ మీరు ఎలా చెప్తున్నారో, డేల్ కార్నెగీ పుస్తకాలు నేను చాలా చదివాను. ఐఎమ్ సర్టిఫైడ్ కోచ్ ఫ్రమ్ డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే బిల్ గేట్స్, అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా డేల్ కార్నెగీ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకుంటారు. ఆ డేల్ కార్నెగీ రాసిన పుస్తకం, మీ అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధమైన గ్రాటిట్యూడ్ చెప్పాలి, అలాంటి పుస్తకాలన్నీ చదివి నేను ఒక 6 సింపుల్ పాయింట్స్ తీశాను. జాగ్రత్తగా వినండి. అంటే ఏంటో చూద్దాం. మీకు ఈ 6 అలవాట్లు ఉంటే మీరు జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్న అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. జనరల్గా మిమ్మల్ని ఇష్టపడే ఉన్నప్పుడు మీ మీద ఎవరు మీ మీద రాజకీయాలు చేయరు, మీ మీద నెగిటివ్ ప్లాన్స్ చేయరు. సో ఏంటి 6 అలవాట్లు ఉండాలి, అప్పుడు మీరు అందరికీ ఇష్టపడతారు. డేల్ కార్నెగీ చెప్పిన 6 అలవాట్లు ఏంటి? ఫస్ట్ వన్, అందరితో నిజాయితీతో మాట్లాడండి. నిజాయితీతో ముందు ఒకటి వెనకాతలో ఒకటి వద్దు, ఓపెన్గా చెప్పాను నిజాయితీతో.
నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి వెంటనే చెప్పేస్తాను, నేను ఉంచుకోలేను అనమాట. సైకాలజీ కూడా మా ప్రొఫెసర్ చెప్తారు, ఎమోషన్స్ని మీరు దాచిపెట్టుకోవద్దు, ఎమోషన్ ఎక్కువ సప్రెస్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు చాలా క్యాన్సర్ బుక్స్ కూడా రీసెర్చ్ చేయండి. చాలామంది ఒక సిగరెట్ హ్యాబిట్ ఉండదు, ఆల్కహాల్ హ్యాబిట్ ఉండదు, ఏం అలవాట్లు ఉండదు, కానీ వాళ్ళకి క్యాన్సర్ ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కాదు. నేను కూడా షాక్ అయిపోయినారు, వీళ్ళకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా క్యాన్సర్ ఎలా వచ్చిందని. అంటే మళ్ళీ చెప్తాను, జలసితో బతికేయడం కానీ ఇవన్నీ వద్దండి. లైఫ్ చాలా షార్ట్, వెరీ సింపుల్. మన గుజరాత్ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏ రోజుకి ఆ రోజు ఎమోషన్స్ వదిలేండి. నెగిటివ్ ఎమోషన్స్, కోపం ఉందా చెప్పేయండి, చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త చెప్పాలండి. కోపాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరి మీద నెగిటివ్ ఉందా, కోపం ఉందా, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని, అందరి ముందు నెగిటివ్ చెప్పకూడదు, సో అందరి ముందు పాజిటివ్ చెప్పాలి. వాళ్ళ గురించి చెప్పాల్సి వాళ్ళని పిలిచి నెగిటివ్గా సపరేట్, మీ క్యాబిన్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, పర్లేదు చెప్పండి. కానీ సో నిజాయితీతో మాట్లాడండి. ఇది నిజాయితీతో మాట్లాడే వాళ్ళని చాలామంది ఇష్టపడతారండి. సో ఇది ఏమవుద్దంటే ఒక బ్రిడ్జ్ గుర్తుపెట్టుకుని, ఇది మీరు ఇంకొకరు అనుకుందాం, వీళ్ళని బాగా నిజాయితీగా చెప్పేయండి ఏదున్నా కూడా. సో నెంబర్ 2, వినడం బాగా నేర్చుకోండి. డేల్ కార్నెగీ చెప్తాను అనమాట, దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు, ఎందుకంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. సో మనం ఏం చేస్తుంటే అంత రివర్స్ చేస్తుంటాం. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, యాజ్ అ మోటివేషన్ స్పీకర్గా నేను కూడా ఒకనొక స్టేజ్లో మాట్లాడి వినడం కోల్పోయాను అనమాట. సో వినడం బాగా నేర్చుకోండి. మీ అందరూ మళ్ళీ చెప్తున్నానండి. సో చాలామంది కౌన్సిలింగ్కి నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, లేదా చాలామంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లు వైఫ్ ఎక్కువ కంప్లైంట్ చేసి, మీరు నా మాట అసలు వినరు అని అంటూ ఉంటారు అనమాట. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, డేల్ కార్నెగీ ఏం చెప్తే తెలుసా అండి, తల ఊపడం నేర్చుకోండి. తల ఊపడం, అది ఊపుతున్నప్పుడు కూడా స్మైల్ చేయాలట, స్మైల్. అది చాలా వినడం బాగా నేర్చుకోండి. కానీ నేను ఒకళ్ళని అడిగాను, మనం ఒక స్కూల్ కాలేజ్కి వెళ్ళి అడిగా, పిల్లలు మనకు దేవుడు ఎందుకు 2 చెవులు ఇచ్చిందంటే, సార్ ఈ చెవితో వినమని, ఈ చెవితో వదిలేయమని కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని, ఈ చెవితో వినాలి, ఈ చెవిని ఇలా మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. సో ఇంకోటి 2వ పాయింట్, చిరునవ్వుని ఎక్కువ మీరు ఎంతమంది స్మైల్స్ స్ప్రెడ్ చేస్తే, ఎందుకంటే స్మైల్స్ కెన్ గో మైల్స్. మళ్ళీ చెప్తున్నానండి, స్మైల్స్ కెన్ గో మైల్స్. మీరు ఎంత నవ్వుతూ ఉంటే, నా వీడియోస్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, సార్ మా ఇంట్లో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మేము మీ అంత హ్యాపీగా ఎందుకు నవ్వలేకపోతున్నాం. మొన్న ఒక అతను వచ్చారండి, ఒక 10 కోట్లు ఉంది, 10 కోట్లు. మళ్ళీ అతను కౌన్సిలింగ్ ఎందుకు వచ్చారు కూడా నాకు అర్థం కాలే. BMW X3లో వచ్చారు, BMW X3లో కౌన్సిలింగ్కి. అతను ఏం చెప్పారంటే, అన్వర్ గారు నేను ఇప్పుడు ప్రజెంట్ మీకన్నా బాగా డబ్బు సంపాదించి ఒక 50 కోట్లు అలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో కానీ మీరు అంత హార్ట్ఫుల్గా ఎలా నవ్వుతున్నారని చెప్పారు. నేను అప్పుడు ఆ సీక్రెట్ చెప్పాను అనమాట. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఆ సీక్రెట్ చెప్పాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను విపరీతంగా నవ్వుతున్నారు అనమాట. సో వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి, సార్ కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ అన్వర్? ఎస్ సార్ అన్నాను అనమాట. సార్ ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు. ఐ సెడ్ వై యు ఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు మీ అని అన్నాను అనమాట. అతను ఏం చెప్పారంటే, నేను గత 5 సంవత్సరాల నుంచి మా నాన్నగారిని చూస్తున్నానండి, ఎప్పుడు మా నాన్నగారు ఎంత హ్యాపీగా నవ్వలేదు. మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత, మీ కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత హ్యాపీగా నవ్వుతున్నారు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు అని అమెరికా నుంచి ఫోన్ చేసి మరి విష్ చేశారు మనకి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అది చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుంది. సో చిరునవ్వు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్నది మాత్రమే మీరు ఇవ్వగలరు, మీ దగ్గర లేనిది మీరు ఇవ్వలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిరునవ్వు ఇవ్వాలంటే మీరు హ్యాపీగా ఉండండి. నా క్లాసెస్కి రండి, నా కౌన్సిలింగ్కి రండి, ఎలా చిరునవ్వుతో ఉండాలో నేను నేర్పిస్తాను. అండ్ 4వ పాయింట్ జాగ్రత్త ఉండి, కృతజ్ఞత ఎక్కువ వ్యక్తం చేయండి. ఎంత వీలైతే అంత కృతజ్ఞత. రోజుకి 100 కృతజ్ఞతలు ఎలా చెప్పాలని నా క్లాస్కి వచ్చి చెప్తాను. 100 కృతజ్ఞతలు ఏం చెప్పాలి, దేనికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని చాలామందికి తెలియదు. నా క్లాసెస్లో 100 కృతజ్ఞతలు ఎలా చెప్పాలి చెప్తాను. కృతజ్ఞత చెప్పే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా బతుకుతారో, వాళ్ళు ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందండి వాళ్ళకి. అండ్ మళ్ళీ చెప్తాను, మీకు ఎటువంటి జబ్బులు కూడా రావు, డబ్బులు వస్తాయి. జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి కృతజ్ఞత చెప్పే వాళ్ళకి. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఈ 5 మీరు ఏది ఎక్కువ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 or 2 లేదా 1 2 3 4 5 అని చెప్పేసి. 5వది, ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. చాలామంది నా దగ్గరికి వచ్చి, అన్వర్ ఏ మతం గొప్పదని అంటే, నోడెప్ప మతం కాదు దేశం గొప్పదని చెప్పాలని చెప్తాను. జాతవనండి మీరు, నేను అందరూ చెప్తాను నా మతం గొప్పదని, నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. మనం చెప్పాల్సిన నా మతం గొప్పదని చెప్పుకోవడం కాదు, కొట్టుకోవడం కాదు, నా దేశం గొప్పదని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడు దేశం ముందుకెళ్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇండియా ముందుకెళ్ళాలంటే ఇండియన్స్ ముందుకెళ్ళాలని చెప్పేసి నేను క్లియర్గా చెప్తుంటుంటాను. సో మీరు రెస్పెక్ట్, అవతల వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి మీరు కంపల్సరీగా, దయచేసి. అప్పుడు మీరు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారండి. అండ్ లాస్ట్ 6 పాయింట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. అందుకే వ్యవసాయంలో కూడా దేవుడు సాయం పెట్టాడు, వ్యవసాయంలో కూడా సాయం అవసరం, అందుకే వ్యవసాయం. సో మీరు కింద గుర్తుపెట్టుకుని, అయితే ఎవరికి సహాయం చేయాలి? మనుషులకే కాదండి, జంతువులకు సహాయం చేయండి. అండ్ మీరు గోశాలకు వెళ్ళండి, కుక్కలకి చిన్న బిస్కెట్స్ పెట్టండి, ఇలాంటివన్నీ మీరు సహాయం. ఎంత చూడండి, మళ్ళీ చెప్తాను, బలహీనుడికి బలవంతుడు సహాయం చేస్తే బలవంతుడికి భగవంతుడు సహాయం చేస్తాడు. చేయడం లేటేమో కానీ చేయడం మాత్రం పక్కా. సో మళ్ళీ చెప్తున్నానండి, సహాయం చేయండి. అయితే ఇంకా చాలా మీరు తెలుసుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి, ఇంకా అలా హ్యాపీగా ఉండాలి. ఇంకా ఇందాక చెప్పినట్టు చిన్న
ఎర వేసి సొరచేప ఎలా వస్తుందో చిన్న కృతజ్ఞత అనే దాన్ని ఉపయోగించి మీరు రావాల్సిన పెద్ద డబ్బుని స్టక్ మనీని హ్యాపీ మనీని ఎలా రాబట్టుకోవాలని చెప్తానండి. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్ మళ్ళీ చెప్తున్నానండి. చాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్ ఇలా విరాట్ కోహ్లీ చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు చాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే చాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మన చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది చాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే అది తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటన్నిటిని ఒక చోట పెట్టి ఆ క్లాస్ని కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.